హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై శక్తి ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి. మీరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా ఎంకరేజ్ చేస్తారని కూడా ఇంకా ముందు భావిస్తున్నాను. నేను ఈ వీడియోస్లో మాట్లాడడం ఇది రెండోసారి అండి. నాకు కూడా కొంచెం తడబాటు, కొంచెం ఏదో కొంచెం షివరింగ్గా అనిపిస్తుంది. అంటే యాక్చువల్గా నేను ఇలాగ మాట్లాడలేదు, బట్ నేను వీడియోస్ చూస్తున్నప్పుడు వాయిస్ని ఇమిటేట్ చేసి, లేకపోతే కామెంట్స్లో కొంచెం తప్పుగా పెట్టడం, అలా ఉంది ఇలా ఉంది అని ఏదైనా మాట్లాడతారేమో అని కొంచెం ఆలోచిస్తూ కొంచెం తడబడుతున్నాను. సో అయితే ఏదన్నా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. నాకు కొంచెం మాట్లాడడంలో ఏదైనా తప్పులు ఉంటే నన్ను ఈసారికి అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైం నుంచి ఇంకొంచెం బెటర్గా మాట్లాడడానికి నేను చూస్తాను. ఇంకొంచెం మంచి వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. నాకు తోచినట్లు నేను మంచిగా చేయగలుగుతాను. సో అయితే మేము యాక్చువల్గా అరసవెల్లి వెళ్దామనేసి మేము బయలుదేరామండి. మా పాప కోసం మొక్కుకున్నాను. అది చాలా రోజుల నుంచి అలా డిలే అవుతుంది. సో అనుకోకుండా మేము శ్రీముఖలింగేశ్వర స్వామి టెంపుల్ చూసేటప్పటికే మేము ఇంకా రూట్ మార్చేసి మేము అటు వెళ్ళాము. శ్రీకూర్మను అరసవెల్లి చూసుకొని వద్దామని అనుకున్నాము. బట్ ఇది చూసేటప్పటికి ఇది ఒక శైవ క్షేత్రం అనేటప్పటికీ మేము ఇంకా ఆలోచించకుండా రూట్ని టర్నింగ్ చేసుకొని ఇంకా ఈ స్వామివారి దర్శనానికి వెళ్దామని డిసైడ్ అయిపోయాము. సో అయితే శ్రీముఖలింగేశ్వర స్వామి టెంపుల్ అనేది నేను ఫస్ట్ టైం విన్నానండి. ఇక్కడ శివలింగం గురించి కూడా నేను చాలా విన్నాను. ఇక్కడ శివలింగం ఏంటంటే మనకి ప్రతి ఆలయంలో మనము శివలింగంగానే స్వామివారి దర్శనమిస్తారు కదా. ఇక్కడ ఏంటంటే స్వామివారికి రూపం ఉంటుంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనం ఎటు ఏ దిక్కు నుంచి చూసినా కూడా ఆయన మనల్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ స్వామివారిని దర్శించుకుంటే మోక్షం సిద్ధిస్తుందన్న నానుడి కూడా ఇక్కడ ఉంది. మేము ఇక్కడ ఒక ఓల్డ్ పూజారిని కలిసి ఇవన్నీ మేము తెలుసుకున్నాము. చాలా వరకు ప్రయత్నించాము. గర్భగుడిలో శివలింగాన్ని మీ అందరికీ చూపించాలి అన్న ఉద్దేశంతో చాలా వరకు నేను ట్రై చేశాను. బట్ అది ఒప్పుకోలేదు. పాప ఎంతో కొద్దిగా తీయాలన్న ఉద్దేశంతో తీసింది, కానీ అక్కడ పూజారులు అడ్డం వచ్చేసారు. బట్ ఇంకొకటి, నేను చిన్నదైనా షూట్ చేద్దామని చేసి ఓపెన్ చేశాను కెమెరా. టార్చ్ అనేటప్పటికీ అక్కడ పూజారులు అమ్మ తీయకూడదమ్మా, మీరు వీడియో ఆపేసేయండి అని చెప్పేటప్పటికి మేము ఇంకా ఆపేసాము. సో ఎట్లయితే స్వామివారిది కొంచెం చిన్న క్లిప్ అయితే మీకు గర్భగుడిలో స్వామివారి దర్శనం కనిపిస్తుందండి మీరు వీడియోలో పర్టికులర్గా చూస్తే. సో అయితే ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉందండి. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదీ తీరాన ఈ శైవక్షేత్రం ఉంది. ఇక్కడ చాలా ప్రాచీన కాలం నాటి రాజులు, ఈ దేవాలయ స్ట్రక్చర్ కూడా మీరు చూసుంటే మన సౌత్ ఇండియా టైప్లో ఉండదు. ఇది మనకి ఒరిస్సా స్ట్రక్చర్లో కనిపిస్తుంది. ఆలయం నిర్మాణం మొత్తం అక్కడ చాలా అద్భుతంగా ఉందండి. మనకి ఇలా పురాతనమైంది, కానీ అక్కడ శిల్పాలను పర్టికులర్గా చూస్తే కనుక యుద్ధంతో సహా మొత్తం ఉంది. కొన్ని స్వామివారిని, శివలింగాల్ని ప్రతిష్ఠించిన స్వామివార్లు కూడా ఉన్నాయి. చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి. ఇది 12వ శతాబ్దం, 6వ శతాబ్దం, 12వ శతాబ్దం మధ్యలో కళింగరాజులు నిర్మించారటండి ఈ దేవాలయాన్ని. ఇది రాతితో నిర్మించారంట, రాతితో చెక్కబడిందంట ఈ దేవాలయం. చాలా అద్భుతంగా దీని గురించి చరిత్ర ఉంది. కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే కొంతవరకు నేను దీన్ని గ్యాదర్ చేశానండి. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు దీన్ని వేరే పేరుతో కూడా పిలిచేవారట. ఎలా అంటే శ్రీ మోక్షలింగేశ్వర స్వామి సంథింగ్ ఏదో అని చెప్పారండి ఆయన. అలా ఈ తర్వాత దీన్ని పేరు మార్చారట. ఇక్కడ చక్ర తీర్థ స్నానం జరుగుతుందంట మహాశివరాత్రి సమయంలో. ఇక్కడ ఈ మహాశివరాత్రి సమయంలో అత్యంత ప్రాముఖ్యత ఉంటుందట. ఇక్కడ ఆ రోజు అయితే చక్రతీర్థ స్నానానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుందంట. ఆ రోజు దర్శించుకోవడం ఇంకా మనకి చాలా అదృష్టం అని చెప్పేసి ఆ పూజారి చెప్పారు. అక్కడంతా మనకి మన స్లాంగ్, వాళ్ళ స్లాంగ్ వేరే ఉంటుందండి. నాకైతే కొంచెం అర్థం చేసుకోవడానికి వాళ్ళ భాషనే, తెలంగాణ భాష కంటే కొంచెం ఇదిగా యాసగా ఉంది వాళ్ళ భాష. ఆయన వేరే ఊరు నుంచి వచ్చిన పూజారట, అక్కడ ఉన్నారు. చాలా బాగా దర్శనమైందండి. నేను మాట్లాడడంలో ఏమన్నా తప్పులు లోపాలు ఉంటే నన్ను మన్నించండి. మీకు ఏమన్నా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నాకు చేతనైనంత వరకు నేను వీడియోస్ చేస్తాను. బట్ ఈ ఆలయం గురించి ఎలా ఉందో, నేను చెప్పగలిగింది ఎలా ఉందో ఇది కూడా నాకు కామెంట్ రూపంలో పెట్టండి.
నేను కొత్తగా ఈ ఛానల్ నేను క్రియేట్ చేశాను, నాకు మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని చూసినందుకు థ్యాంక్స్ చెప్తున్నానండి. వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.